నమస్తే అండి, నా పేరు అంశుకా కృష్ణ. అదేనండి, మనసు మమతలో మీ అమృత క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకోసం అభిరుచి కార్యక్రమానికి వచ్చాను. మంచి స్వీట్ తయారు చేయడానికి వచ్చాను. మ్యాంగో రవ్వ కేసరి. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? మ్యాంగో రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పళ్ళ గుజ్జు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ముందుగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి దోరగా వేగించుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ కాబట్టి అన్ని స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం, బాగా మనకి ఇష్టం కూడా. చూడండి, ఇవి వేగుతున్నప్పుడే చాలా చక్కని స్మెల్ వస్తున్నాయి. మా ఇంట్లో అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటాను నేను స్వీట్స్. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇవి బాగా ఏగినాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న నెయ్యిలో నుంచే మనం రవ్వ వేసుకోవాలి. పాలు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. రవ్వ కేసరి మనం చేసుకుంటూనే ఉంటాము ఇంట్లో. కాకపోతే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మ్యాంగో ఫ్లేవర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రవ్వ పాలలో చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. మామిడి పండు గుజ్జు, షుగర్, పంచదార, యాలకుల పొడి, కేసరి అండి. ఇది కొంచెం పాలలో కలుపుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనసు మమత సీరియల్ చేస్తున్నానండి ఇప్పుడు. చాలా మంచి సీరియల్, మీరు అందరూ చూస్తూ ఉండాలి. అది ఆల్మోస్ట్ 1.5 years నుంచి చేస్తున్నాను. అందరికీ ఇష్టమైన సీరియల్ అది, ఫ్యామిలీ సీరియల్. కత్తులు ఉండవు, ఏముండవు, మన ఇంట్లో ఎలా జరుగుతుంది అలానే ఉంటుంది సీరియల్ మొత్తం. ఇప్పుడు వేసవి కాలం కదండి, పిల్లలు సెలవులకి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు మధ్య మధ్యలో ఏదో ఒకటి తినాలని కోరుకుంటారు. పైగా స్వీట్స్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇది ఈజీగా చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న, అంటే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. యమ్మీగా ఉందండి మ్యాంగో రవ్వ కేసరి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో రవ్వ కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మామిడి పళ్ళ గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో రవ్వ కేసరి రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకో రెసిపీతో కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే అండి, మరి సెలెక్ట్ చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు మనం కార్వింగ్ నేర్చేసుకుందాం. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే,
సో చిన్న ఫ్లవర్ చేసేసి దాని చుట్టూతా లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. సో పెటల్స్కి మార్కింగ్ అండి. సో ఆ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ తెలియడానికి కొద్దిగా ఇలా స్లాంట్గా తీసేస్తే మనకు రెండు ఆ పెటల్స్ మధ్యలో గ్యాప్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఎడ్ చేసి కొంచెం ట్రిమ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది. కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఎస్, కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ అప్పుడు కొంచెం దెబ్బతింటూ ఉంటాయి. అలాంటి వాటి ఇంకొంచెం కూడా గుజ్జు కొంచెం మెత్తగా అయిపోతుంది. అంటే యూజువల్ గా ఇంకా నేర్చుకునే స్టేజెస్ లో వాళ్ళకైతే పాపం అట్లాంటివి అయితే టెన్షన్ వస్తుంది, కొంచెం కష్టం. అంటే అలవాటు అయిపోయిన మీకైతే ఏదో ఒకటి దాన్ని మ్యాజిక్ చేస్తారు కానీ అయ్యో మన పుచ్చకాయ పాడైపోయింది అని ఫీల్ అవుతుంది. అది మీ ఫాల్ట్ కాదండి, పుచ్చకాయ ఫాల్ట్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఎక్కువ టెన్షన్ పడకుండా లీవ్స్ వేస్తున్నాను. ఓకే. ఇది యాక్చువల్గా లీవ్స్ పెద్ద షేప్ లో కట్ చేసుకుంటే కూడా మనకు అది ఒక మంచి డిజైన్ వచ్చేస్తుందండి. ఓవర్ ల్యాప్ లాగా. సో ఈ మధ్యలో కూడా తీసేస్తున్నాను. ఓకే. సో ఈ వాటర్ మెలన్ లో కూడా ఈ డార్క్ కలర్ కిరణ్ వెరైటీ అంటారు. సో దీంట్లో లోపల రెడ్డిష్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం డార్క్ గా ఉంటుంది. సో ఇదైతే కార్వింగ్ చాలా బాగుంది. మచ్చలు దానికంటే కూడా కొంచెం ఎక్కువగా రెడ్ గా ఉంటుంది. కార్వింగ్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ పైన చేసుకోవాలన్నా కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది, అది కూడా బాగా కనిపిస్తుంది. ఓకే. సో వాటర్ మెలన్ తో ఫ్లవర్ రెడీ. చాలా బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ చూడటానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో చూసారు కదండి, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. శనగపిండి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ వేసవి కాలంలో ఎండ వల్ల కమిలిన చర్మం బాగా మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది, చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కమలా పండు రసం కొద్దిగా తీసుకుని దానికి కొద్దిగా పాలు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎండ వేడికి అలసటకు గురైన కళ్ళు తిరిగి తేజోవంతంగా మారడమే కాకుండా కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు, నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. ముఖంపై మొటిమలు రావడం అనేది చాలా అసౌకర్యానికి, ఆత్మన్యూనతకు గురి చేసే విషయం. మరి ఈ మొటిమల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. మామూలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్లో మొటిమలు వస్తూ ఉంటాయి, ఇంకా రకరకాల బ్యాక్టీరియాల వల్ల కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. కారణాలు ఏదైనా కావచ్చు, కానీ మొటిమలు తగ్గించుకోవడానికి మాత్రం రోజులో 4-5 సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. అలా ముఖం కడుక్కున్న తర్వాత బాగా క్లీన్గా ఉన్న కాటన్ టవల్తో ముఖం తుడుచుకుంటూ ఉండాలి. ఇలా కనీసం 4-5 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. బరువు తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి అనుకునేవారు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
ఈ విషయం తెలిసిందే కదా. మరి ఆహార పరంగా కూడా చేపలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే దీనిలో బరువును పెంచే హై క్యాలరీస్ ఉండవు, బరువు తగ్గించే లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వయసుల వాళ్ళు చేపలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంది.